అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క పాత్ర విపరీతంగా పెరిగిపోతుంటుంది. బయట చూసినప్పుడు ఈవీ వెహికల్స్ గణనీయంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కానీ ఈవీ వెహికల్స్లో కూడా రాను రాను కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంచి ఫ్యూచర్స్తో ఈ మధ్యకాలంలో ఈవీ వెహికల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో చైనా తయారు చేసినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ఈవీ వెహికల్స్ మాత్రం గణనీయమైనటువంటి మైలేజ్తో పాటుగా సరసమైనటువంటి ధరలు కూడా అందుబాటులో వస్తున్నటువంటి సిచ్యువేషన్స్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో కాలుష్యం చేసేటువంటి వాహనాలకి స్వస్తి పలికి నేటి కాలంలో ఈవీ వాహనాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికే కొంతవరకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు. తాజాగా చైనాకు చెందినటువంటి ఈవీల తయారీ సంస్థ అత్యంత కీలకంగా ఉండేటువంటి కంపెనీ అయిన BYD అనేటువంటిది మార్కెట్లోకి ఒక సరికొత్త ఎలక్ట్రికల్ SUVని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రధానంగా చూసుకున్నప్పుడు BYD గ్రేట్ టంగ్ పేరుతో కూడా దీన్ని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఈ కారు సింగిల్ ఛార్జింగ్ చేస్తే చాలు 950 కిలోమీటర్ల వరకు ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉంటుందంట. సాధారణంగా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి కొంతవరకు అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కారు ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి అంశాలతో చాలామంది కొంతవరకు డౌట్స్ ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఈ గ్రేట్ టంగ్ అనేటువంటి ఈ కారు మాత్రం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 950 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నటువంటి కార్లలో ఇదే అత్యధికమైనటువంటి మైలేజ్ ఇచ్చేటువంటి కారు కావడం కూడా విశేషం. ఎందుకంటే ఈవీ కార్లలో వచ్చేటువంటి మైలేజ్ చాలా తక్కువగా ఉంటుంది, లేదా వచ్చేటువంటిది ఛార్జింగ్ ఎప్పుడు పెడుతూ ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్స్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. సో ఎప్పుడు గూగుల్ సెర్చ్ చేయడం, ఇలాంటి అయోమయ తికమక పరిస్థితులు ఉంటాయి అనేటువంటి వాటికన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఈవీ వెహికల్స్లో చూసుకున్నప్పుడు ఈ గ్రేట్ టంగ్ అనేటువంటి ఈ ఒక్క కారు మాత్రం 950 కిలోమీటర్లు అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ రేంజ్లో మైలేజ్ ఇచ్చేటువంటి కారు ఎక్కడా లేనటువంటి సిచ్యువేషన్. ఇక ధర ఎంత అనేటువంటిది మీకు క్వశ్చన్ కావచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ సంస్థ ధరని వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రాను రాను అంటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక దానికి సంబంధించినటువంటి ధరను కూడా వెల్లడించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక కారు యొక్క కెపాసిటీ ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు కనీసం 7 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా ఈ కారును డిజైన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కారు యొక్క వివరాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. సో త్వరలోనే ఆ సంస్థ వెల్లడించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే సాధారణంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 కిలోమీటర్ల వరకు ఆ కారు వెళ్తుందంటే గంటకి 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది ఈ కారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్రేట్ టంగ్ నిజంగా గ్రేటే అనిపించుకునే పరిస్థితులు రాబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు, గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి కారు అంటే అత్యధికంగా వేగంగా, అంటే ఈ మధ్య వస్తున్నటువంటి లేదా సెమీఫాడ్ హై స్పీడ్ ట్రయల్స్తో పోలిస్తే ఈ కారు అంతే స్పీడ్తో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చైనాలో అతి త్వరలో ఏదైతే ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకి 250 కిలోమీటర్ల చొప్పున 950 కిలోమీటర్లు కూడా పూర్తి స్థాయిలో మైలేజ్ ఇచ్చేటువంటి అతి కీలకమైనటువంటి అతి స్పీడ్ కారు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈవీ వెహికల్స్లో ఒక కొత్త రిఫార్మ్ అనుకోవాలి. సో ఈ ఈవీ వెహికల్ మాత్రం అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి చైనా రోడ్స్ మీద సుయ్యమని దూసుకుపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిజంగా భారతదేశంలో ఇది అందుబాటులోకి వస్తే పరిస్థితి ఏంటి? మీరు ఎంతవరకు దీన్ని స్వాగతిస్తారనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.